భవానీ ఏమీ తినకుండా వెళ్ళిపోయింది కదా. తను హోటల్లో తింటుంది కదా. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను మేడం. నేను నందినితో మాట్లాడతాను. అదేం వద్దు విక్రమ్. భవానీకి ఏం కావాలో రేపటి నుంచి నేను చూసుకుంటానులే. మీరెక్కువగా శ్రమ పడకండి. నందినిని ఏ పని చేయొద్దని చెప్పు. ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నారా? నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అని నీ గురించే డిస్కస్ చేస్తున్నావు. విక్రమ్ ఉండండి మేడం, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అరే విక్రమ్, నేనేం చేయొద్దన్నానో అదే చేస్తున్నావు. నందిని, నువ్వు లోపలికెళ్ళు. ఏం లేదులే. ఏదో అంటున్నాడుగా. అన్నని వదినా నా పరువు మీ ముందు తీయాలని చూస్తున్నాడు. నీ పరువు తీసేదేం లేదు మేడం. వాళ్ళ ముందు నువ్వు నా పరువుని పోగొట్టి నీ పరువు పోగొట్టుకుంటున్నావు. అయితే ఏంటంట? ఇలా చేస్తే బాగుండదు చెప్తున్నాను. స్టాప్ ఇట్. ఆపుతారా మీ గొడవ? విక్రమ్ ప్లీజ్. సారీ మేడం. నందిని, నువ్వు తప్పుగా అనుకోకు. అయినా ఏం లేదులే. నాకు తెలుసు ఏముందో ఏమి లేదో. నేనేమీ అమాయకురాల్ని కాదు. ఆదిబాయ్, ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? ఊరికే ఎందుకు మనం చేసే పనుల మీద శిశిరకు అనుమానం వచ్చేలా ప్రవర్తించడం. అందుకే బయట కలవడం బెటర్ అని రమ్మన్నాను. మీరు చెప్పినట్టే శివగామిని ఫాలో అవుతున్నాను. నందినికి కూడా చెప్పాను టచ్లో ఉండమని. అక్కడ ఏం జరిగినా ఏం అవసరం ఉన్నా నీతో మాట్లాడమని చెప్పాను. మాట్లాడతాను బాయ్. పాపం నందిని ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏం ఇబ్బంది పట్టం లేదు కదా. ఒక రకంగా నందిని అలా బయట ఉండడమే బెటర్లే. శిశిరతో ఉంటే ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నాకే శిశిర తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు నచ్చవు. సహనం చచ్చిపోతూ ఉంటుంది. శిశిరకేమైనా అంటూ దొరికిపోతే అనవసరమైన రాద్ధాంతం తప్ప ఇంకే ఉండదు. మరి శివగామి ఇవ్వాల్సిన ఆ 20 కోట్ల బాకీ సంగతి ఏం చేశావు? అది కష్టంలే. శివగామి దగ్గర బూడిద తప్ప ఇంకేమీ మిగల్లేదు. రోడ్డున పడింది. అడుక్కు తినే పరిస్థితి. ఇంకా తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కాకపోతే శివగామి ఎప్పటికైనా డేంజరే. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అడుగడుగున అడ్డంకులు సృష్టించాల్సిందే. నువ్వు పంచేగుణం వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాలో అవ్వు. అర్జున్ గాని శివగామి గాని ఏం చేయబోతున్నారో వాళ్ళ ఆలోచనలేంటో అని తెలుసుకుంటూ ఉండు. నందినితో నువ్వు టచ్లో ఉండు. ప్రతిసారి నందినితో మంతనాలు జరపడం అంటే అంత తేలిక కాదు. ఒకవేళ శిశిరగాని కనిపెడితే సింపతి పెరిగి శివగామికి మద్దతు పెరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఎప్పటికీ ఉండడమే బెటర్. ఇంతకీ శివగామి అన్న సింహాద్రికి ఈ విషయం తెలీదా? సింహాద్రి గల్ఫ్లో ఉన్నాడని తెలిసింది. అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన సంగతి అర్థమైంది. వాడు సీన్లోకి వస్తే చాలా సమస్యలు వస్తాయి. వాడికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. సరే బాయ్, నేను నందినితో మాట్లాడతాను. ఇంత ముద్దు నిద్రపోయానేంటి? ఈరోజు భవానీకి ఏం కావాలన్నా చేసి పెట్టాలి. నందినిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అయినా తనింత పొద్దున్న లేచే మనిషి కాదు. అనవసరంగా తనని ఇబ్బంది పెడుతూ భవానీని ఇబ్బంది పెడుతున్నాం. భవానీ, అర్జున్ ఎక్కడికి వెళ్ళారు?